చెప్పండి. షర్మిల అయితే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసింది. జగన్ రెడ్డి అంటూ సంబోధించింది. పోలవరం లేదు, ప్రత్యేక హోదా లేదు, అప్పులు మాయం చేశాడు రాష్ట్రాన్ని అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఎలా చూస్తారు సొంత చెల్లి ఇలా మాట్లాడటం? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినటువంటి షర్మిల గారిని మేము విమర్శించాలన్నా సరే ఆలోచించాలి. ఎందుకంటే ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని, జగనన్నకి ఎంతో తోడుగా అన్న ఆపదలో ఉన్నప్పుడు నేనున్నా జగనన్నకి, జగనన్న వదిలిన బాణాన్ని నేను అని అట్లా ప్రయాణించిన వ్యక్తి చంద్రబాబు పన్నిన వలలో చిక్కుకొని ఈరోజు ఇంత ఘాటుగా రక్త సంబంధాన్ని మరిచి ఇలా విమర్శిస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఎంత క్షోభిస్తుందో మనందరం చూడవచ్చు. జగన్ రెడ్డి అంటూ మరి ప్రతిపక్షాలు ఏదైతే విమర్శిస్తున్నా అదే విమర్శలు చేస్తుంది. అంటే మనం నిన్నటి దాకా ఆవిడ్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని వైఎస్ షర్మిల గారిని చూసాము. ఇవాళ మొరుసుమల్లి షర్మిల శాస్త్రి గారిని చూస్తున్నామని అంటే కొంచెం సంభ్రమాశ్చర్యానికి గురవుతుంది కదా మైండ్ అనేది. యాక్సెప్ట్ వయస్ లేదా? వయస్ లేదు, ఇంకెక్కడ వయస్ అండి. నిన్న వయస్ ని ఆవిడ తెంచుకున్నట్టుగా మాట్లాడేస్తున్నారు కదా. ఇంకా అందరికీ ప్రజలకి అర్థమైపోయి అందరూ ఆశ్చర్యంలోనే ఉన్నారు. నేను ఎట్లా ఫీల్ అవుతున్నానో ప్రజలందరూ అలాగే ఉన్నారు. ఎందుకంటే ఇంత షర్మిల రాజన్న బిడ్డని జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి అన్న ఆవిడ ఇట్లా చంద్రబాబు పన్నిన వలలో చిక్కుకొని పొలిటికల్గా ఇట్లా చేయొచ్చా అంటే రక్త సంబంధాలని బాంధవ్యాల్ని ఇట్లా వదిలేసుకుంటారా? పొలిటికల్ ఎజెండా ఇట్లా రాజకీయాల కోసం అంటారు, కేవలం రాజకీయాల కోసం. ఎందుకు మనకి కట్ అండ్ క్లియర్గా కనిపిస్తుంది. నిన్న ఆవిడ ఛార్జ్ తీసుకొని కాంగ్రెస్ లో నిన్న ఒక్క రోజుకి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని ఎట్లా మాట్లాడతారు? తెలంగాణలో ఫెయిల్ అయినటువంటి షర్మిల ఇక్కడ మన రాజకీయాల్లో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ అనకూడదు కానీ పాపం అక్కడ పార్టీ పెట్టి పరువు పోగొట్టుకున్నంత పని అయింది. ఇక్కడ వచ్చి ఏం చేస్తారు చెప్పండి? అక్కడ ప్రామిసెస్ చేసి సరిగ్గా పని కాదు కదా. ఎవరిని ఏదో తిరిగారు 4 రోజులు, పార్టీకి క్యాన్వాసింగ్ లాగా చేసుకున్నారు. తీసుకువెళ్ళి ఆఖరికి అలాగే ఉండి అట్లాగే స్టాండ్ తీసుకొని ప్రజల కోసం పోరాడు ఉంటే బాగుండేది. ఆవిడ వెంటనే తీసుకెళ్లి ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేసుకొని గౌరవాన్ని పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతున్నాం మేమంతా. షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏమైనా పుంజుకునే అవకాశం ఉందనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి ముందు కాంగ్రెస్ కాదు కదా, పార్టీకి సంబంధం లేదండి. మంచి చేసే వ్యక్తిని ప్రజలు ఎట్లా అయినా గుర్తుపెట్టుకుంటారు. ఆయన గుండెల్లో ఉన్నాడు, ప్రజలకు ప్రతి ఒక్కరికి ఆయన గుండెల్లో ఉన్నాడు. ఎందుకంటే మనం ఇంత నీళ్ళు ఇచ్చిన గుక్క నీళ్లు తాగిన ఇంటిని మర్చిపోకూడదు అనేది మన తెలుగు వారి సాంప్రదాయం. అట్లాగే జగనన్న ఎంత మంచి చేస్తున్నాడు. ఇవాళ పిల్లల దగ్గర నుంచి పింఛన్ తీసుకునే అవ్వ తాతల దగ్గర వరకు ఆయన ప్రతి గుండెల్లో ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరు ఏమీ చేయలేరండి. రాజన్న అసలైన బిడ్డ వచ్చింది, ఇక జగన్ రెడ్డి నీకు భయం పడుతుందా ఏదని కూడా అన్నది. జగన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు ఆవిడ షర్మిలారెడ్డి. నిన్న షర్మిలారెడ్డి నుంచి మరుసుమల్లి షర్మిల శాస్త్రి గారు అయిపోయారు. జగన్ రెడ్డి గారిని విమర్శించిన ఆయన అయితే విమర్శకి ప్రతి విమర్శ చేసే వ్యక్తి కూడా కాదు. చెల్లి కదా అనేసి ఆయన ఊరుకుంటారు. కానీ ఆయన తోటి ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కానీ ఆయన ఉన్నటువంటి ప్రజానికం కానీ చాలా ఫీల్ అవుతున్నారు. పైగా మొన్న నిశ్చితార్థం అయింది, ఇక పెళ్లి కూడా ఉంది. పెళ్లికి ఈసారి జగన్ వెళ్తాడు అనుకుంటున్నారు? వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే వెళ్ళి పరువు పోగొట్టుకోవడం, చెల్లెని వెళ్ళే ఉద్దేశం ఆయనకున్నా సరే ఆవిడ ఎట్లాగా మొన్న మనం ఎంగేజ్మెంట్ లో కూడా చూసాం, అంటి ముట్టనట్టుగా ఆవిడ పక్కన ఏదో అంత మాత్రాన పిలవడం ఎందుకండి? ఆయన పెద్దరికంగా ఆయన వెళ్ళాడు. ఆయన హుందాతనం అది. వెళ్ళి ఆయన అనవసరం కానీ పెళ్లి కాదు కదా. ఇంకా జగన్ రెడ్డి అని మాట్లాడి నువ్వు వేరు నేను వేరు అని ఆవిడ స్టార్ట్ చేసిన తర్వాత పెళ్లిగా ఎందుకండి ఇంకా వెళ్ళడం అనవసరం. ప్రజలుగా మేమంతా అదే భావిస్తున్నాం. ఎలా ఉండబోతుంది రాజకీయాల్లో షర్మిల ఇక్కడ సక్సెస్ అవుతుందా లేదా? సక్సెస్ అవ్వరండి. అంటే ఆవిడకి కూడా తెలుసు అది. ఆవిడ ఆల్రెడీ తెలంగాణలో ఏదైనా స్టాండ్ చేసి ప్రజలకి మంచి చెడు అనేది చూసుకొని స్టాండ్ తీసుకొని తన ఏదైతే పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే పార్టీని స్థాపించి దేశానికి తలమానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదిరించి సోనియా గాంధీని పెద్ద పెద్ద మహామహులని ఎదిరించి ఆయన ఎట్లాగైతే పార్టీని పెట్టి అదే హుందాతనంగా ఇవాళకి ఆ రాజకీయాలు నడుపుతున్నారో అలాగా షర్మిల గారు కూడా మనం గౌరవంగా చూసేవాళ్ళం. ఇవాళ ఈ రోజు వచ్చేది కాదు, ఆవిడని విమర్శించే పరిస్థితి మాకు కూడా వచ్చేది కాదు. విమర్శ చేయడం ఆవిడ కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డే. ఓకే, మొన్నటి వరకు మనం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అనుకున్నాము. ఇప్పుడు కొత్తగా షర్మిల కూడా వచ్చింది. 4-5 అవుతున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి రేపు ఎన్నికల్లో? 4-5 కాదు, అదే అంటున్నారు. అందరూ అంటున్నారు, ఒకే డైలాగ్ అంటున్నారు. పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది అని అందరూ అనే డైలాగే కదా. మనం కలిసిపోయిందా షర్మిల?
అంత మాట అనలేనండి, ఎందుకంటే మనసు ఒప్పుకోదు రాజశేఖర్ రెడ్డి బిడ్డన అనేటువంటి, ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. మీరు బయటికి రాలేదా? అదే టెన్షన్ లో ఎట్లా మాట్లాడుతున్నారు అనేసి మేము ఇంకా ఆ ఆలోచనలో ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే పార్టీ లేదు, ఎందుకంటే మంచి చేసే వ్యక్తిని ప్రజలు వదులుకునే పరిస్థితి అయితే లేదు. ఆయన్ని వదులుకుంటే మన నాశనాన్ని మనం కొని తెచ్చుకున్నట్టే. రేపు కాబట్టి పులివెందుల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉందంట జగన్మోహన్ రెడ్డి మీద. షర్మిల పోటీ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. చేయొచ్చు, ఎందుకంటే ఈ పరిస్థితి నిన్నటి కలిగినటువంటి పరిస్థితి మనం చూస్తామనేది మనం ఊహించలేదు కదా. రాజకీయం అంటేనే ఊహించని పరిణామాలు తలెత్తుతాయి అనేది మనకి నిన్నటితోనే అర్థమైంది. కాబట్టి రేపు అన్న మీద పోటీ చేసినా చేయొచ్చు, కానీ అన్న చేసే మంచితనం అందరికీ తెలుసు కదా. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో మనం చూస్తున్నాం. ప్రజలు ఉన్న పక్షం జగన్మోహన్ రెడ్డి గారు పక్షాన్ని ప్రజలు ఉన్నారు కాబట్టి గెలుపు 100% జగన్మోహన్ రెడ్డి గారిదేనండి.